హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా స్టార్డమ్ అనంగానే మనకి బాగా గుర్తొస్తుంది బాలీవుడ్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కింగ్ కాంగ్ షారుఖ్ ఖాన్. అలాగే గౌరీ దంపతులకి ఒక కుమార్తె ఉంది, తనేనండి మన సుహానా ఖాన్. ఇక సుహానా ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఆమె తీసిన ఒకే ఒక్క సినిమాతో ఒక మంచి సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఆ సినిమా నుంచి ఆమె కుర్రకారులందరినీ కూడా కట్టిపడేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆమె చిరునవ్వుతో అందచందాలతో ఈ బ్యూటీ అందరినీ అదరహో అనిపించింది. ఇక ఈమె నటించిన సినిమా వచ్చేసి జోయా అఖ్తర్. ఈ సినిమాలో ది ఆర్చ్, ఈ సినిమాలో ఈమె మంచి పర్ఫార్మెన్స్ అయితే చూపించింది ఆమె నటనతో. ఇంకా తర్వాత చాలా ప్రాజెక్టులనే పట్టుకుంది. చిన్నప్పటి నుంచి కూడా ఒక స్టార్డమ్ తోటి నటవారసురాలుగా బోల్డ్ అంతా పబ్లిసిటీని అయితే పెంచుకుంది. అంతే విధంగా మనకి చూసుకున్నట్టు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న జనరేషన్లో ప్రకారం ఆమె ఫాలోయింగ్ కూడా అసలు చెప్పే విధంగా లేకుండా వేరే స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు. ఇక స్టార్డమ్‌గా ఉండడమే కాకుండా తను స్వయంగా తనకంటూ ఒక మంచి స్టార్డమ్‌ని క్రియేట్ చేసుకుంది స్వయంగా సుహానా. ఇంకా ఈమె ఆస్తిపాస్తుల గురించి వస్తే మాత్రం అంత ఇంత కాదు, కోట్లల్లో ఉందన్నమాట. ఇక ఈ బ్యూటీ ఇంత సంపాదన ప్రస్తుతం మామూలు విషయం అయితే కాదు. ఇక ఈమె 24 సంవత్సరాల్లోనే ఇంత సంపాదించింది అంటే ఈ కొన్ని రోజుల్లో చూసుకుంటే ఇంకెంత సంపాదిస్తుందో అనే విషయాన్ని మాత్రం ఇప్పుడు గట్టిగా వినిపిస్తుందన్నమాట. ప్రస్తుతం ఆమె ముంబైలో ప్రాపర్టీస్ కొన్నిటి మీద కూడా పెట్టుబడులు పెట్టిందంట. అదే విధంగా 13 కోట్లకి పైగా ఈమె ఆస్తున్నట్లు కూడా వినిపిస్తుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతం స్వయంగా తను ఒక ఫామ్ హౌస్‌ని కూడా తీసుకుందంట. ఇవన్నిటితో కలిపితేనే మనకి 13 కోట్లుగా వినిపించింది. అది కూడా సమాచారం కూడా వచ్చిందనమాట. ఇక ఈమె చేసే కొన్ని బ్రాండింగ్‌కి సంబంధించిన టాప్ బ్రాండ్‌కి అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తుంది. అదే విధంగా ఈమె కొన్ని ఇప్పుడు కూడా బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం అని చెప్పి యాడ్‌లు కూడా చేస్తుందనమాట. ఇప్పుడు ప్రస్తుతం న్యూయార్క్ నుంచి కూడా ఒక బ్యూటీ ప్రొడక్ట్ గురించి యాడ్‌ని కుదుర్చుకున్నట్టు కూడా సమాచారం వినిపిస్తుంది. ఈ సమాచారం ప్రకారం చూస్తే దీంట్లో ఆదాయం కూడా అంతే వస్తది, కోట్లల్లో వినిపిస్తదనమాట. ఇంకా ఈ బ్యూటీ 24 సంవత్సరాలకే ఇంత సంపాదిస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా ఎవరి మీద ఆధారపడకుండా ఆమెకంటూ ఒక మంచి ప్రత్యేకమైన స్పేస్‌ని క్రియేట్ చేసుకుంది ఈ బుద్దుగుమ్మ. అంతే విధంగా ఇప్పుడు ఆమె స్కూలింగ్ మరియు అంతేకాకుండా ఆమె కాలేజ్ కూడా అదే విధంగా నడిచిందనమాట. చిన్నప్పటి నుంచి కూడా స్టార్ పిల్లలతోటి పెరగడం, చదవడం కూడా ఈమె లైఫ్‌లో జరిగిందనమాట. అయితే అందరూ స్టార్డమ్ పిల్లలు చదువుకున్నట్టే ఈమె కూడా అదే స్కూల్‌లో చదివింది, ధీరుభాయ్ అంబానీ స్కూల్‌లో. ఇక ఆ స్కూల్ అయిపోయిన తర్వాత న్యూయార్క్‌కి పోయింది. అక్కడి నుంచి న్యూయార్క్ యూనివర్సిటీలో పట్టభద్రురాలైపోయింది. అయితే ఆ తర్వాత న్యూయార్క్‌లోనే ఇంకోటి ఆర్ట్స్ ఆఫ్ కాలేజ్‌లో కూడా జాయిన్ అయిందనమాట. అక్కడ ఫీజు విషయానికి వస్తే మాత్రం $14,000 అంటే $14,000 అంటే మన తెలుగులో ఎంతనో తెలుసా? మన ఇండియా ప్రకారం వస్తే 14,51,177 అంట. అయితే ఈ విధంగా ఆమె ఫీజు కూడా నడిచింది. ఇక కథల ప్రకారం, కథల ప్రశంసల ప్రకారం ఈమెను చూసుకున్నా, ఈమె నటన విధంగా చూసుకున్నా ఇప్పుడు బిజీ స్కెడ్యూల్‌లో అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈమెను చూస్తే మాత్రం పెద్ద స్టార్‌డమ్ కాకుండా ఇంకా అంతకన్నా పెద్ద మంచి పేరైతే తెచ్చుకుంటది. ఇక తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడదని కూడా కనిపిస్తుందనమాట. ఇప్పటికే ఈమె యాడ్లు చూసినోళ్ళందరూ కూడా ఆమెకి అట్లా ఫిదా అయిపోతుర్రని కూడా చెప్పుకోవచ్చు. అయితే మీరు ఈమె యాడ్లలో ఏ యాడ్ చూషిర్రు? అది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయుర్రి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటది, దాన్ని కూడా నొక్కేయుర్రి.